ఛాలెంజ్ చేస్తారు మొత్తం అల్లోపతి ప్రపంచాన్ని బహిరంగ సవాల్ ఇస్తారు. విఆర్కే అనేటోడు కిడ్నీ పేషెంట్స్ దోచుకోవటానికి ఎంత వికృతమైన పన్నాగం పన్నాడు. కిడ్నీ సైజులు పెంచుతున్నాను తగ్గిస్తున్నానని చెప్తా ఆ రిపోర్ట్లు వెనకమాల వేస్తా ఎంత మోసం చేస్తున్నాడు ఒక తప్పుడు రిపోర్ట్లు చూపెట్టి అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను. నిన్న ఛాలెంజ్ అన్నాడు కదా, మొత్తం అల్లోపతి సమాజానికి ఛాలెంజ్ అంట. మొత్తం మోడ్రన్ సైన్స్ చేయలేంది ఈడు ఒక బీకాం గొట్టంగాడు చేసేసాను నేను, మీరు చేయలేకపోవటం సిగ్గుతో తలదించుకోవాలంట. ఇలాంటి తప్పుడు కూతలు కూసి చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చిటికలేసుకుంటా ఇది నిజమానని భ్రమ కలిగిస్తా ఏం చేస్తున్నాడంటే కిడ్నీ పేషెంట్స్ని ఘోరంగా దోచుకుంటున్నాడు. నెలకి 30,000 40,000 లక్షలు దోచుకుంటున్నాడు. నా దగ్గర వాడిన ప్రతి వాళ్ళకి అందరికీ కూడా కిడ్నీ సైజ్ పెరిగింది, చక్కగా క్రియాటిన్ తగ్గింది. బరువు పెరిగితే వెయిట్ గెయిన్ వస్తే అది స్టెమ్ సెల్ థెరపీలాగా ఉపయోగపడి అదంతా కిడ్నీ రికవర్ అవుతుంది. రోజుకి కిలో చాపండుకు తిను, బరువు పెరిగితేనే కిడ్నీ జబ్బు తగ్గుద్ది అని చెప్పి ఇంకా వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నాడు. రక్తం ఎక్కించుకుంటే క్రియాటినిన్ లెవెల్ తగ్గిపోద్దంట. ఇది వీడు కనిపెట్టాడంట. అసలు క్రియాటినిన్కిను దీనికి సంబంధం లేదంట. రక్తం తగ్గటం వల్లే క్రియాటినిన్ లెవెల్ పెరిగినట్టు కనబడుద్దంట. సైజులు ఇంపార్టెంట్ అంట. వీడి సైజులు పెంచేస్తున్నాడు తగ్గించేస్తున్నాడంట కిడ్నీ సైజుల్ని. వీడి దిక్కుమాలిన డైట్ కంట స్టెమ్ సెల్ థెరపీ జరిగిపోతుందంట. కిడ్నీ సైజులు పెరిగిపోతున్నాయనంట, అవసరమైన చోట తగ్గిపోతున్నాయట. ఇది చూపించాడు కదా, అవి ఎంత ఫాల్తునో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి దయచేసి. రెడీగా మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, రెడీగా తీసుకోండి. వీఆర్కేకి ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే, నేను పెట్టిన టెస్టిమోనియల్లో ఏది మీరు తప్పని రుజువు చేసినా వీఆర్కే ఆ సెకండ్ నుంచి కనిపిస్తే బహిరంగ సవాల్, దమ్ముంటే ఆ పని చేయండి. సో ఇతను కిడ్నీ సైజు పెంచాను అని చెప్పించే స్కాన్ ఇది. ఇందులో మీరు చూడండి రైట్ కిడ్నీ గురించి మాత్రమే రాశాడు. అదేంటది, ఈయన చిటికెలకి రైట్ కిడ్నీ ఒకటే పెరుగుద్దా, స్టెమ్ సెల్ థెరపీ రైట్ కిడ్నీ ఒక్కడానికే జరుగుద్దా, లెఫ్ట్ కిడ్నీ పెరగదా? ఇక్కడ రైట్ కిడ్నీ ఒక్కటే పెరిగిందండోయ్, లెఫ్ట్ కిడ్నీ పెరగలేదు. రైట్ కిడ్నీ 3 సెంటీమీటర్లు పెరిగిపోయిందంట. ఇక్కడ కారణం ఏంటి అనంటే ఈ ఎదవ కనీసం చూశాడో లేకపోతే చూడకుండా మన మభ్య పెడుతున్నాడో తెలియదు. కానీ ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా మాస్ ఉంది. ఇక్కడ రైట్ ఎడ్రినల్ లీజన్ అని ఇచ్చారు చాలా స్పష్టంగా. అంటే ఒక గడ్డ లాంటిది ఉంది ఏదో, దానివల్ల ఆ సైజు పెరిగింది. అంతేగాని వీడి స్టెమ్ సెల్ థెరపీ వల్ల ఏదో కిడ్నీ పునరుత్తేజం అయిపోయేసి ఏం పెరగల. అర్థమైంది కదా? సరే, ఇంకో కేసులో తగ్గించారన్నాడు కదా, ఇక్కడ చూడండి మీరు. ఇదేంటిది, గ్రాస్ హైడ్రోనెఫ్రోసిస్ విత్ హైడ్రోఇరుటర్స్ అని ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి అది మోడరేట్ అయింది. హైడ్రోఇరుటోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ బయటికి రావటం అడ్డుపడి కిడ్నీ ఉబ్బిపోతుంది అనమాట. ఆ యూరిన్ ప్రెషర్ పెరిగిపోయి అలా కిడ్నీ అలా బల్కీగా అవుతుంది. సో ఆ కండిషన్లో కిడ్నీ సైజ్ పెరిగితే, అది కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ తగ్గితే అదేదో ఇతను సాధించిన ఘనతలాగా చెప్పుకుంటున్నాడు. కిడ్నీ సైజ్ పెంచానని చెప్పుకుంటున్న ఇంకొక రిపోర్ట్లో ఈ బాబుకి బ్లాడర్ అవుట్లెట్కి సంబంధించి వాల్వ్ ప్రాబ్లం ఉంటే ఒక సర్జరీ కూడా చేశారు. ఆ తర్వాత నా డైట్ చేశారు, 2 సెంటీమీటర్లు పెరిగిందని చెప్పుకుంటున్నాడు. కానీ అక్కడ కిడ్నీ సాగిపోతుంది. ఒరే బాబా, అది పెరగటం అంటే కొత్త కణాలు వచ్చేసి లోపల కరెక్షన్ జరిగిపోయి పునరుత్తేజం అవ్వట్లా, కిడ్నీ సాగిపోతుంది. ఇతనికి యూరిన్ సంచిలో నుంచి బయటకు వచ్చే వాల్వ్ సమస్య ఉంది. అందువల్ల యూరిన్ బ్యాగ్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్లోకి ఉంటుంది. ఇంకా వెనక్కి రిఫ్లెక్స్ ఎగదన్ని యూరిన్ కిడ్నీ చెడగొట్టే సమస్య ఉంది. అది ఇంకా పెరిగిపోయిందని అర్థం. ఎంత ఘోరమో చూడండి. కిడ్నీని ఒక పక్కన చెడగొట్టేస్తా తగ్గించేశాను, సైజు పెంచేశాను అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. ఇలా కిడ్నీలు చెడగొట్టమే కాదు, ఇతను చాలామందిని చావు అంచుకు తీసుకెళ్లాడు. కొంతమంది చావులకు కూడా కారణమయ్యాడు. ఇలా క్యాన్సర్లు తగ్గిస్తానని చెప్పి రేడియోథెరపీలు కీమోథెరపీలు ఆపిచ్చేసి, బీపీ షుగర్లకి కంప్లీట్గా మందులు ఆపిచ్చేసి చెత్త కుప్పలో పాడేయమంట. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మీ డాక్టర్ గారు ఒక మందు ఇస్తారు, మీరు మందు వేసుకున్నాక మీరు కళ్ళు తిరిగి కింద పడి చేసి అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తుంది. మళ్ళీ డేట్ చెప్పారా కొత్తగా తీసుకోమని వీఆర్కేది? ఎవరన్నారు? వీడియో చూసే పెట్టావా? నిన్ను ఒకటో చేసుకున్నావు మొన్న, నిన్ను ఇంకోట. నేను బాగా మోషన్స్ అయిపోయినాయి, బాగా 40 మోషన్స్. ఆ బాబు కండిషన్లోనూ అట్లాగే తన డయాలసిస్ పేషెంట్ ఇట్లాంటి కండిషన్లో కూడా స్నేహపానాన్ని మొదలు పెట్టకూడదు. అసలు ఆయుర్వేద ప్రకారం ఈ న్యూట్రిషనల్ కీటోసిస్ని స్నేహపాన అంటారు. ఇతనిది ఒక రకంగా స్నేహపాన కూడా కాదు, శత్రుపాన. చాలా ఫోర్స్డ్గా ఇండ్యూస్ చేస్తారనమాట కీటోసిస్ని. అది బాడీ అడ్జస్ట్ అవ్వడం చాలా సమస్య, మరీ ముఖ్యంగా జబ్బున్న వాళ్ళకి. చాలా స్పష్టంగా
ఇన్ఫెక్షన్ కండిషన్స్లో ఆయుర్వేద స్నేహపానానే కాంట్రడిక్ట్ చేస్తుంది. ఘృతాలు అంటే నెయ్యి ఉన్న మందులను కూడా కాంట్రడిక్ట్ చేస్తుంది. కానీ ఇతను ఆయుర్వేద కన్నా, అల్లోపతి కన్నా, ప్రపంచంలో ఉన్న అన్ని వైద్య శాస్త్రాల కన్నా అత్యుత్తమం అంట, చరిత్ర సృష్టించాడంట. ఈ బోగస్ రిపోర్ట్లు చూపెట్టి మాయ చేయటంలో చరిత్ర సృష్టించాడు ఈడు. జనాలను మభ్యపెట్టడంలో చరిత్ర సృష్టించాడు ఈడు. జబ్బులు తగ్గించడంలో కాదు. ఇతను క్రియాటినిన్ తగ్గించా అని చెప్తున్నాడు కదా, అది ఏకేఐ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కిడ్నీ స్ట్రెస్లోకి వెళ్ళి క్రియాటినిన్ పెరుగుతుంది. మళ్ళీ చాలా కండిషన్స్లో అది తగ్గిపోతుంది. చాలా జాగ్రత్తగా పచ్చం చేస్తా ఆ తర్వాత కిడ్నీని కాపాడుకోవాలి. కానీ వీడు అక్కడ కూడా ఈ దిక్కుమాల డైట్ పెట్టిస్తున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్గా అవి ఏకేఐ అని చూపిస్తున్నాను చూడండి. అసలు క్రియాటిన్ని 6.8 నుంచి 1.6 తగ్గించా అన్నాడు. కానీ ఇక్కడ హిమోగ్లోబిన్ 14.8 ఉంది. ఇన్ఫెక్షన్ సూచించే డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉంది. ఈ కేసులో 8.2 నుంచి 1.1 తగ్గించానన్నాడు. అక్కడ కూడా అట్లాగే హిమోగ్లోబిన్ అనేది 12.6 ఉంది. ఇన్ఫెక్షన్ సూచించే డబ్ల్యూబీసీ కౌంట్ 12,600 ఉంది. లింఫోసైట్స్ 8 ఉన్నాయి, అంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇవి 2 ఏకేఎల్ అంటానికి ప్రూఫ్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇతను అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏదన్నా కొన్ని ప్రమాదాల వల్ల సడన్గా కిడ్నీ కొద్దిగా ఫెయిల్యూర్లోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. అవి చూపెట్టి ఈ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ని, లేకపోతే ఇంకా పూర్తిగా ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళిన పేషెంట్స్కి కూడా క్రియాటినిన్లు తగ్గిస్తున్నాను అని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. 99.9999 కేసుల్లో ఏ స్థాయి క్రియాటిన్కైనా డయాలసిస్ అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే 1-2 రోజులు తీసుకుంటాం. క్రానిక్ డయాలసిస్ ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా వాళ్ళ బయట తెచ్చే మార్గం చూడాలి తప్ప సచ్చే వరకు మా దగ్గర పడి ఉండటం చాలా ఘోరమైన తప్పిదం. కిడ్నీ సైజ్ రికవర్ అవుట్ అనేది విఆర్కే డైట్తో ఇది సుసాధ్యం. విఆర్కే డైట్తో మాత్రమే ఇప్పటికి సాధ్యం కిడ్నీ సంబంధించి దేనికైనా. క్లియర్ కట్ ఇవన్నీ ఫాల్తూ రిపోర్ట్స్. ఈ మిరాకిల్ వైద్య చరిత్రలో అద్భుతం ఇవన్నీ సొల్లు కబుర్లు. ఇతను చేస్తుంది దారుణమైన దుర్మార్గమైన పనులు. అసలు వీడికి ఏది మాత్రం నాలెడ్జ్ ఉందా? అసలు వీడికి నెఫ్రాలజిస్టుల గురించి తెలుసా? అసలు నెఫ్రాలజీ అనేది ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్టో తెలుసా? అసలు నెఫ్రాలజిస్టులు అనేవాళ్ళు ఒక సంపూర్ణమైన పూర్తి జనరల్ ఫిజిషియన్స్ అనమాట. ఎంత డెప్త్ ఉంటుందంటే వాళ్ళ నాలెడ్జ్. బీపీ, షుగరు, పాయిజనింగ్లు, విషజ్వరాలు, అసలు ఏ కేసు అయినా, సో లివర్ ఫెయిల్ అయినా, హార్ట్ ఫెయిల్ అయినా, ఏదైనా కిడ్నీకి తేడా వస్తుంది. అలాంటి కేసులన్నీ వీళ్ళు చూస్తారు. ఎంత సిక్ కేసు అయినా, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్లు, లేకపోతే ట్రాన్స్ప్లాంట్కి దగ్గరికి వచ్చేసరికి ఇమ్యూనాలజీ, దాని మీద కూడా తెలిసినట్టు హెచ్ఐవి పేషెంట్తో పోలుస్తున్నాడు. కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళని వెధవని. నీకు జ్ఞానం లేకపోతే నోరు మూసుకునుండు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నవాడికి హెచ్ఐవి పేషెంట్తో పోలుస్తావా నువ్వు? మీరు ఇప్పుడు కిడ్నీ మార్చి అతనికి హెచ్ఐవి పేషెంట్ కింద ఆర్టిఫిషియల్గా మందులు ఇచ్చి మార్చడం మూలంగా అతను దేని పనికి వస్తాడు? దిక్కుమాలనోడా. అదే అమెరికాలో అయితే ఇట్లాంటి తప్పుడు కోతలకు వస్తే నిన్ను 100 ఏళ్ళు 200 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు నీకు. ఉట్నే కాదు, ఇక్కడ కాబట్టి ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛను వాడుకుని, ఈ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు వాడుకుని ఇష్టం వచ్చినట్లు కారు కోతలకు వస్తున్నావు. చెప్పావు కదా 2 కోట్లు ఇస్తానన్నావు తప్పని ప్రూవ్ చేస్తే. నోరు మూసుకుని పోతానన్నావు నీ బోర్డు రిపోర్ట్లు తప్పని ప్రూవ్ చేస్తే. పోతావా ఉంటావా చెప్పు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది బయలుదేరారు ఈయన్ని చూసి కిడ్నీ జబ్బులు తగ్గిస్తామని చెప్పి. వీడొక్కడే కాదు, ఈ యూట్యూబ్లో ప్రచారం చేసుకుంటా, ఫేస్బుక్లో ప్రచారం చేసుకుంటా, పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటా చాలా మంది బయలుదేరారు. వీళ్ళందరి దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. లేకపోతే ఇట్లాగే ప్రజల కష్టాన్ని రక్త పిశాచలా పిక్కు తింటారు ఇల్లు.